నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాలెం వద్ద జర్నలిస్టుపై దాడి జరిగింది. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలని చూసిన కొందరు గ్రామస్తులు విషయాన్ని మీడియాకు చేరవేశారు. రాజ్ న్యూస్ జర్నలిస్ట్ సురేష్ ఘటనను వీడియో తీస్తుండగా అక్రమ మట్టి వ్యాపారులు సురేష్పై దాడికి దిగారు. జర్నలిస్ట్ చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని అతడిని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటనను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు సోమా వెంకట సుబ్బల్ల, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవ్ మూర్తి తీవ్రంగా ఖండించారు. విధుల నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై భౌతిక దాడికి పాల్పడటం అత్యంత అమానుషమని వారు పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు యూట్యూబ్ జర్నలిస్టులు స్థానిక సీఐకి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కోరారు. తక్షణమే చర్యలు చేపట్టని పక్షంలో తాము ఆందోళన బాట పడతామని వారు హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. మట్టి తోలుతున్నారు దాని గురించి అంతే. 20 ఎకరాలు ఇప్పుడే 20 ఎకరాలు చెప్పట్లా. నేను ఏమనంటే పొలం మాట్లాడాలి కానీ అడుక్కోకుండా వచ్చి మాట్లాడుతుంటే ఫోటోలో వల్ల వీడియోలో అంత పక్కకు వచ్చేసినట్ల విజయదాన్ని ముంచింది కూడా ఇప్పుడు అయిపోయింది. బయటకు వచ్చేది బండి లాగేసి బండి అంతలాగే చెప్తా ఏవో మరి చేస్తా ఉంటూ స్కూల్లో ఫోటోలో వల్ల వీడియోలో వల్ల అంత పక్కకు వచ్చేసినట్ల విజయదాన్ని ముంచింది కూడా ఇప్పుడు అయిపోయింది. బయటకు వచ్చేది